రుద్రాంశ బర్త్డే కోసం మారుస్టండి కోపెన్హేగన్కి. -4 ఉంది టెంపరేచర్. ఇప్పుడు ట్రైన్లో వెళ్తాం మారుస్టండి కోపెన్హేగన్కి. సో మా ఇంటి నుంచి ఆర్ స్టేషన్కి, సెంట్రల్ స్టేషన్కి వెళ్ళడానికి బస్లో వెళ్ళాలి కాబట్టి బస్ స్టేషన్కి నడుచుకుంటూ వెళ్తున్నాం. -4 ఉంది, బట్ ఫీల్స్ లైక్ -10 డిగ్రీ సెల్సియస్. అమ్మా ఫుల్. సో ఫుల్ చలి ఉంది కాబట్టి చూపి టీ పెట్టుకొని ఈ పెద్ద టంబ్లర్లో పోసుకొని వెళ్తున్నాం ట్రైన్లో రావడానికి. సో రుద్రాంశ్ బర్త్డే కోసం మేము ఎంత సాహసం చేస్తున్నాం. సో ఇప్పుడు సెంట్రల్ స్టేషన్కి వచ్చినాము. టైం ఇప్పుడు 9:37, నైట్ 9:37 అవుతుంది. ఆ ట్రైన్ 9:50కి ఉంది. సో నేను అక్కడ కోపెన్హేగన్కి వెళ్ళినప్పుడు ఎంత టైం అవుతుందో చూపిస్తా, అంటే ఎన్ని అవర్స్ పడుతుంది ఆర్ఎస్ నుండి కోపెన్హేగన్కి అని. ఆర్ఎస్లో ఎంత స్నో లేకుండే, కొంచెం పడ్డది స్నో అంతే, కొంచెం లిటిల్ బిట్ అట్లా పడ్డది. కానీ కోపెన్హేగన్లో ఫుల్ స్నో ఉంది. అంటే ఇక్కడ మొత్తం కింద పడి, ఇక్కడ చూడండి మొత్తం ఇట్లా పడి మొత్తం ఇట్లా కనిపిస్తుంది. ఇక్కడ ఉంది స్నో బాగా, కానీ అక్కడ లేదు. హలో. అక్కడైతే లేదు, కానీ అక్కడనే ఎక్కువ పడాలి. 3 రోజులు పడుతుంది. పడదు కావచ్చు, 3 రోజులు కంటిన్యూస్ పడుతుంది. అప్పుడు ఫుల్ స్నో ఉంటుంది. ఇక తర్వాత మళ్ళీ పడదా? ఇట్లా రోడ్ల మీద ఒక రోజు అదే ఉంటుంది 2-3 రోజులు. రోడ్ల మీద ఎప్పుడప్పుడు ఏం లేదు అసలు. అది కనిపిస్తాను కానీ సో మేము ఆర్ఎస్లో 9:37కి స్టార్ట్ అయినాం కదా. మేము కోపెన్హేగన్కి వచ్చేవరకు నైట్ 1:45 అయింది. చూడండి ఇక్కడ మొత్తం నైట్ వ్యూ ఎంత బాగుంది. మొత్తం గార్డెన్లో మొత్తం స్నో పడి అదంతా బాగుంది కదా. అండ్ ఇక్కడ చూడండి A to B ఉంది కదా, అది ఆర్ఎస్ నుండి కోపెన్హేగన్కి మేము వచ్చిన ట్రైన్ వే అనమాట. అదంతా ఆ మధ్యలో చూడండి అట్లా సముద్రం ఉంటుంది. హాయ్ రుద్ర, హ్యాపీ బర్త్డే టు యూ. మీరు నా యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ అదంతా చూస్తే మీకు తెలుస్తాయి కదా. మా 2 అక్కల వాళ్ళ పిల్లలు, మా పెద్దనాన్న వాళ్ళ కూతుర్లు ఉంటారు కదా, వాళ్ళ పిల్లలు. సో నాకు ఇట్లా చిన్నప్పటి నుండి వాళ్ళందరినీ చూసిన, వాళ్ళందరినీ వాళ్ళని ఇట్లా కొంచెం పెంచడము అదంతా, నాకు ఇట్లా పిల్లలు అంటే ఇట్లా కనెక్టెడ్ ఉంటారనమాట. నేను డెన్మార్క్ వచ్చినాక అదంతా కొంచెం మిస్ అవుతానేమో అని అనుకున్నా. కాకపోతే ఎందుకంటే బిజ్జు అంజు పెద్దగా అయినారు కదా, సో అట్లా. కానీ ఇక్కడికి వచ్చినాక కూడా వీళ్ళందరూ ఇప్పుడు నిషు, రుద్ర నేను వచ్చినప్పుడు 3 months ఉండే, నేను డెన్మార్క్ వచ్చినప్పుడు. ఇంకా శ్రీషు, మిహిరా, సువిజ్ఞ, శాన్వి, ఇంకా వీళ్ళందరూ ఉంటారు. ఇంకా నేను కోపెన్హేగన్ పోయినప్పుడు నాకైతే మస్తు టైంపాస్ అవుతుంది వీళ్ళతో కూడా. అంటే ఇట్లా ఆ ఫేస్ మిస్ అవుతున్నా అనేం లేదు. ఇంకా మేమందరం మెహందీలు పెట్టుకున్నాము. ఇంకా బర్త్డే కదా, నాకు మెహందీ ఒక అక్కే పెట్టింది. సింపుల్గా అయినా కూడా ఎంత మంచిగా నాకైతే నచ్చింది. అండ్ తర్వాత కొంచెం ఈ పిల్లలందరూ ఇట్లా డ్యాన్సులు చేసిండ్రు. బాగున్నా చాటు. హాయ్ చెప్పు. హలో, మేము రెడీ అవుతున్నామని చెప్పు. హలో, రెడీ అవుతున్నాం. దేనికి రెడీ అవుతున్నావు? దేనికి రెడీ అవుతున్నావు? బర్త్డే పార్టీ బికాస్ రుద్ర బర్త్డే. వావ్, జస్ట్ ఎట్లా వేసుకుంటావు? ఇట్లా వేసుకుంటావా? ఇట్లా వేసుకుంటావా? వావ్, ఇంత బాగుంది. ఇంతే ఇంకా ఓకేనా? బాగున్నావు, క్యూట్ ఉన్నావు, సిండ్రిల్లా లాగున్నావు. నేను బర్త్డే పార్టీలో డ్యాన్స్ చేయాలి.
డాన్స్ చేస్తావా? నువ్వు కూడా చేయాలి, అందరు చేయాలి. అందరు చేయాలా? ఏం 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 డాన్స్ చేస్తావు చెప్పు. నువ్వేం చేస్తావు? నేనా? నేను ఏదో ఒకటి చేస్తా అక్కడికి పోయినాక. నువ్వేం చేస్తావు చెప్పు. నేను నీ లెక్క చేస్తాను. నా లెక్క చేస్తావా? ఓకే. చూడు ఎంత బాగుంటున్నావు. నా డ్రెస్ బాగుందా అని అడుగు. నా డ్రెస్ బాగుందా? బాగుందా అను. నా డ్రెస్ బాగుందా? బాగుంది, సూపర్ క్యూట్ ఉన్నావు. దాయిందా? ఓకే. చెప్పు హాయ్. హాయ్ చూడు హాయ్ చెప్పు. హాయ్ చెప్పాలి. అదా నువ్వుట్రా. హాయ్ చెప్పు రుద్రా. మెల్లిగా. హాయ్. మేము ఇంకా రెడీ అయిపోయినాం. రెడీ అయిపోయిన తర్వాత అక్కడికి హాల్కి తీసుకెళ్ళడానికి ఉంటాయి కదా, అక్షింతలు తీసుకెళ్ళాలి, ఇంకా బొట్టు అట్లాంటివి కొన్ని తీసుకెళ్ళాలి కదా, అవన్నీ అక్క వాళ్ళు తీసి పెడుతున్నారు. ఇంకా నేను నెక్స్ట్ కొన్ని ఫోటోలు వీడియోలు అట్లా తీసుకున్నాం. అండ్ దాని తర్వాత హాల్కి వెళ్ళినాము. హాల్ అసలు ఇక్కడ చూడండి డెకరేషన్ ఎంత మంచిగా చేసిందంటే, అక్కడ ఉండే వాళ్ళు ఉంటారు కదా, వారబ్రో పార్క్ అని ఉంటుంది, అక్కడ అసలు అన్నే వాళ్ళు అందరు కలిసి చేస్తారు డెకరేషన్ కానీ వంటలు కానీ ఏదైనా ఫంక్షన్ అయితే అందరు కలిసి చేస్తారు. ఇది చూడండి ఏదో ఈవెంట్ ఆర్గనైజేషన్ ఉంటుంది చూడండి, అట్లా వాళ్ళు డెకరేట్ చేసినట్టు ఎంత మంచిగా చేసిండ్రు. మా అక్క వాళ్ళ పిల్లలది ధోతి ఫంక్షన్ అప్పుడు కూడా అసలు మంచిగా చేసిండ్రు. ప్రతి బర్త్డేలకు కానీ ఏదైనా ఫంక్షన్లకు కానీ అసలు ఎంత మంచిగా చేస్తారంటే అసలు నిజంగా ఈవెంట్ వాళ్ళకి ఇచ్చినట్టే ఉంటుంది. అండ్ ఫుడ్ కూడా అన్ని రకాలు చేస్తారు. ఎంత మంచిగా చేస్తారంటే అసలు పర్ఫెక్ట్ చేస్తారు, మంచిగా ఉంటుంది అది. అండ్ మేము వచ్చేసినాం కదా హాల్కి. దాని తర్వాత ఇంకా రుద్రాకి ఫోటో షూట్ అవుతుంది. ఇంకా నిషు ఇంకా ఫ్యామిలీ ఫొటోస్ ఫోటోస్ వేసుకున్నారు. ఎంత మంచిగా ఆడుకున్నారు తెలుసా. రుద్ర అయితే మంచిగా ఇట్లా ఇవ్వలేదు అసలు, మంచిగా అయిపోయే వరకు కూడా జస్ట్ మంచిగా ఇట్లా ఫోటోలకి పోజ్ చేయడం అంటే అట్లేం లేదు, కానీ మంచిగా ఇట్లా ఇవ్వకుండా అయితే ఉన్నాడు మంచిగా బర్త్డే అయిపోయే వరకు.
మొత్తానికి రుద్ర బర్త్డే అయితే సక్సెస్ఫుల్గా మంచిగా ఫినిష్ అయింది. లాస్ట్కి చాలా డ్యాన్స్లు వేసినాం, ఇంకా కపుల్ డ్యాన్స్లు అవన్నీ అదంతా చేసిండ్రు. కానీ వీడియోస్ తీసిన, కాకపోతే ఎవరు కంఫర్ట్ ఉండరో తెలియదు కదా, సో అందుకే అవన్నీ ఇక్కడ యాడ్ చేయలేను. జస్ట్ ఒక 2-3 క్లిప్స్ అట్లా యాడ్ చేసిన అంతే. ఇవన్నీ ఇంకా లాస్ట్కి కొన్ని ఫొటోస్ దీన్ని ఉంటాయి కదా, అవి ఇక్కడ యాడ్ చేసిన. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు డెన్మార్క్లో తెలుగు ఫ్యామిలీ. థ్యాంక్ యూ సో మచ్.